హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను మనకి ఈ 2024 సంవత్సరంలో ఏప్రిల్ నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు ఏమిటి, అవి ఏ తేదీలలో వచ్చాయి అనే విషయాలన్నీ కూడా నేను ఇక్కడ వీడియోలో అయితే క్లియర్గా చెప్తానండి. ఎవరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అందరికీ ఉగాది, శ్రీరామనవమి, వసంత నవరాత్రుల శుభాకాంక్షలు అండి. 2024 సంవత్సరంలో మనకి ఏప్రిల్ నెల ప్రారంభం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృత్ నామ సంవత్సరం పాల్గొన బహుళ సప్తమి తిథితో ప్రారంభమయ్యి శ్రీ క్రోధి నామ సంవత్సరం చైత్ర బహుళ సప్తమి తిథి వరకు మనకి ఇక్కడ ఈ ఏప్రిల్ నెల అయితే ఉందండి. ఇప్పుడు ఏప్రిల్ నెలలో వచ్చే అతి ముఖ్యమైన పండుగల గురించి తెలుసుకుందామండి. 2024 ఏప్రిల్ 5వ తేదీ శుక్రవారం. ఈ రోజు మతత్ర ఏకాదశి ఉందండి. దీనినే పాప విమోచన ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజున బాబా జగ్గి జీవనరాం జయంతి కూడా ఉన్నది. ఏప్రిల్ 6 శనివారం. ఈ రోజున శని త్రయోదశి, ప్రదోష వ్రతం, అన్నమాచార్య వర్తంతి ఉన్నాయి. ఏప్రిల్ 7వ తేదీ ఆదివారం. ఈరోజు మాస శివరాత్రి ఉంది. ఏప్రిల్ 8వ తేదీ సోమవారం. ఈ రోజు అమావాస్య అయితే ఉందండి. ఏప్రిల్ 9వ తేదీ మంగళవారం. ఈ రోజు నుండి కూడా మనకి చైత్ర మాసం వసంత ఋతువు అనేది ప్రారంభమవుతుందండి. ఈ రోజున కొత్త సంవత్సరం, నూతన సంవత్సరం అనేది ప్రారంభమవుతుందండి. శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉగాది పండుగనైతే జరుపుకోవాలి. అలాగే ఈ రోజు నుండి కూడా మనకి వసంత నవరాత్రులు అనేవి ప్రారంభమవుతాయండి. కలశ స్థాపన, అఖండ దీపం పెట్టుకునేవారు ఈ రోజు నుండి పెట్టుకుని పూజ అనేది చేసుకోవచ్చండి. ఏప్రిల్ 10 బుధవారం. ఈ రోజున మనకి చంద్ర దర్శనం అయితే ఉంటుందండి. అలాగే ఈ రోజున మనకి ఉమా శివాగ్ని పూజ, అలాగే రంజాన్ పండుగ కూడా ఉన్నాయండి. ఏప్రిల్ 11 గురువారం. ఈ రోజు సౌభాగ్య గౌరీ వ్రతం, ఇంకా మత్స్య జయంతి, శివడోలోత్సవం, సౌభాగ్య శయన వ్రతం కూడా ఉన్నాయండి. ఏప్రిల్ 12వ తేదీ శుక్రవారం. ఈ రోజు గణేష పూజ ఉంది. ఏప్రిల్ 13 శనివారం. ఈ రోజున మనకి శ్రీ పంచమి లేదా లక్ష్మీ పంచమి ఉన్నది. అలాగే ఈ రోజు నుండి మనకి అశ్విని కార్తె ప్రారంభమవుతుంది. అలాగే ఈ రోజు నుండి కూడా మనకి మేష సంక్రమణం అనేది ప్రారంభమవుతుంది. ఇంకా నాగ పూజ కూడా ఉంది. ఏప్రిల్ 14వ తేదీ ఆదివారం. ఈ రోజున మనకి జగద్గురువు శృంగేరి భారతీ తీర్థ మహాస్వామి వారి జన్మదినం. అలాగే ఈ రోజు అంబేద్కర్ జయంతి కూడా ఉంది. ఇంకా ఈ రోజున సౌర వత్సరాది అంటే తమిళ సంవత్సరాది, ఇంకా శివ పూజ కూడా ఉన్నాయి. ఏప్రిల్ 15వ తేదీ సోమవారం. ఈ రోజు సూర్య పూజ ఉంది. ఏప్రిల్ 16 మంగళవారం. ఈ రోజున భవానీ యాత్ర, అలాగే అశోక రుద్ర పూజ కూడా ఉన్నాయి. ఏప్రిల్ 17 బుధవారం. ఈ రోజున మనకి శ్రీరామ నవమి ఉంది. ఈ రోజున భద్రాచలంలో అలాగే రామతీర్థంలో సీతారాముల కళ్యాణం నిర్వహిస్తారు. ఇంకా ఈ రోజుతో మనకి వసంత నవరాత్రులు అనేవి ముగుస్తాయి. ఏప్రిల్ 18వ తేదీ గురువారం. ఈ రోజున మనకి ధర్మరాజ దశమి, పాలకొల్లు శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారి కళ్యాణం ఉన్నాయి. ఏప్రిల్ 19వ తేదీ శుక్రవారం. ఈ రోజు మనకి సర్వ ఏకాదశి ఉంది. దీనిని కామదహ ఏకాదశి అంటారు. అలాగే ఈ రోజున రుక్మిణీ పూజ, డోలా గౌరీ వ్రతం, వాడపల్లి తీర్థం, విష్ణు డోలోత్సవం కూడా ఉన్నాయి. ఏప్రిల్ 20 శనివారం. ఈ రోజున వామన ద్వాదశి ఉంది. ఏప్రిల్ 21 ఆదివారం. ఈ రోజు మహావీర జయంతి, అలాగే ప్రదోష వ్రతం కూడా ఉన్నాయి. ఏప్రిల్ 23 మంగళవారం. ఈ రోజు చైత్ర పౌర్ణిమ, ఒంటిమిట్ట కోదండరామస్వామి కళ్యాణం, మండపాక్క ఎల్లారమ్మ వారి తీర్థం, శ్రీ శక్తిపీఠ వార్షిక కుంభాభిషేకం. ఈ రోజు నుండి కూడా హనుమాన్ దీక్ష ప్రారంభం అవుతుంది. ఏప్రిల్ 25 గురువారం. ఈ రోజున శ్రీ రేలంగి మండలాంబ అమ్మవారి చిన్న సేవ. ఏప్రిల్ 27 శనివారం. ఈ రోజు సంకటహార చతుర్థి. అలాగే ఈ రోజు నుండి భరణి కార్తె ప్రారంభం అవుతుంది. ఏప్రిల్ 28 ఆదివారం. ఈ రోజు నుండి కూడా మనకి శుక్రమౌఢమి అనేది ప్రారంభం అవుతుంది. అంతేనండి, విన్నారు కదా 2024 సంవత్సరం ఏప్రిల్ నెలలో వచ్చే ముఖ్యమైన పండుగల గురించి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి షేర్ చేయండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.